నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అలర్జీ ఆస్తమా గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు అలర్జీ ఆస్తమా నిపుణులు డాక్టర్ వీరపనేని విష్ణురావు గారు, సువాస హాస్పిటల్స్, హిమాయత్ నగర్ నుండి. డాక్టర్ తో మాట్లాడనుకున్నారు. కాల్ చేయవలసిన నంబర్స్ 99485055 లేదా 04066660336 నంబర్స్ కి కాల్ చేయండి. డాక్టర్ తో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. మే 7th వరల్డ్ ఆస్తమా డే. అసలు ఎందువల్ల ఇది చేసుకోవాల్సిన అవసరం పడుతుంది? ప్రతి సంవత్సరం అంటే 1998వ సంవత్సరం నుంచి ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అంటే ఎందుకు ఈ ప్రపంచ ఆస్తమా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? అసలు ఈ ఆస్తమా అనేది ఇంత పెద్ద సీరియస్ జబ్బా అనేది చాలామందికి తెలియనటువంటి విషయం. ఆస్తమా అనేది మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి. ఇది పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసుల వరకు ఎవరికైనా రావచ్చు. దాని లక్షణాలు ఏంటి అంటే జలుబు, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, ఛాతీ పట్టినట్టు ఉండటం, ఎర్లీ మార్నింగ్ కఫం, దాని తర్వాత మిడ్ నైట్ దగ్గి వాంతి అవటం పిల్లల్లో, ఏ పని చేసినా సైకిల్ దొక్కినా, మెట్లెక్కినా, పరువు పని చేసినా, ఏ పని చేసినా ఆయాసం రావటం, ఇవన్నీ కూడా ఆస్తమా లక్షణాలు. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే చాలామంది వాళ్ళ పనులు చేసుకోరు వయసును బట్టి. చిన్నపిల్లలు ఉంటారు, చదువుకోలేకపోతారు, స్కూల్కి పోలేకపోతారు, ఆబ్సెంట్ అవుతూ ఉంటారు, ఆ స్కూల్ బ్యాగ్ మొయ్యలేకపోతూ ఉంటారు. టీనేజర్స్ ఉంటే వాళ్ళకు కొన్ని ఇబ్బందులు, ఆడలేకపోతారు, ఫ్రెండ్స్తో సరిగ్గా కలవలేకపోతారు. తర్వాత ఉద్యోగస్తులు ఒకలాంటి బాధలు, పని చేయలేకపోతుంటారు. కార్మికులు ఏ పని చేసినా, బస్తా మూసినా ఆయాసం, హార్డ్ వర్క్ ఏది చేసినా కూడా ఆయాసం వస్తుంది. తర్వాత మహిళలు, వాళ్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వంటింట్లో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారు, ఆఫీసులో కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే మొత్తం మీద ఈ ఆస్తమాకు సంబంధించిన వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా నరకాన్ని అనుభవిస్తారు. అంటే ఎంతటి నరకం ఇది అంటే వాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతారు, తర్వాత కుటుంబ జీవితాన్ని కోల్పోతారు, సామాజికంగా ప్రజల్లో సరిగ్గా కలవలేకపోతారు, సామాజికంగా నష్టపోతారు, శారీరకంగా నష్టపోతారు, మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇన్ని రకాల బాధలు ఉన్నటువంటి ఈ ఆస్తమా వల్ల పని దినాలను కోల్పోతారు చాలామంది. ఆఫీస్కి పోలేరు, పిల్లలైతే స్కూల్కి పోలేరు. దానివల్ల ఏమవుతుంది? పని దినాలను కోల్పోతారు. కాబట్టి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి కుటుంబం ఇబ్బంది పడుతుంది. తర్వాత కొన్ని ఫ్యాక్టరీలో చేసే వాళ్ళకి ఒకేసారి కొన్ని వందల మంది ఆస్తమాతో ఆబ్సెంట్ కనుక అయితే మన జాతికి కూడా ఎంతో నష్టం వస్తుంది, అంటే సామాజికంగా కూడా నష్టం. కాబట్టి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఈ విధంగా గుదిబండగా మారేటటువంటి ఈ ఆస్తమా మీద గ్లోబల్ ఇనిషియేటివ్ అండ్ ఆస్తమా అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో 1995లో గ్లోబల్ స్ట్రాటజీ ఫర్ ఆస్తమా మేనేజ్మెంట్ అండ్ ప్రివెన్షన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ని తీసుకుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులందరికీ, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆస్తమాతో బాధపడుతున్నటువంటి కోట్లాది మంది ప్రజలకి, తర్వాత మామూలు ప్రజలకి, తర్వాత హెల్త్ కేర్ ప్రొఫెషనల్కి అంటే డాక్టర్లకి, స్వచ్ఛంద సంస్థలకి, మీడియాకి, ప్రభుత్వ శాఖలకి, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విషయం మీద మనం అవగాహన కనుక కలిగించకపోతే ఆస్తమా వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడక తప్పదు, అందరం కూడా నష్టపోతాము. ఈ నష్టం ఎంత ఉంటుంది అంటే కొన్ని $1 బిలియన్ ఉంటుంది, కొన్ని వందల వేల కోట్లలో ఉంటుంది నష్టం. అది మనకు తెలియదు. కాబట్టి ఈ నష్టాన్ని నివారించాలి అంటే డాక్టర్లకు ఫస్ట్ అవగాహన కలిగించాలి, ప్రజలకు కూడా ఏ వైద్యం తీసుకోవాలి, ఏ వైద్యం తీసుకోకూడదు అనే దాని మీద జినా అనేది మార్గదర్శక సూత్రాలని చెప్పిందనమాట. జినా మార్గదర్శక సూత్రాలు అంటారు, జినా గైడ్ లైన్స్ అంటాం. ఈ గైడ్ లైన్స్ని ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే 98లో గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలి అని చెప్పి ఒక నినాదంతో ఆస్తమా దినాన్ని ప్రకటించారు. సో ఫస్ట్లో అది నవంబరు, డిసెంబర్లో అలా చేసుకునేవాళ్ళు. తర్వాత కాలంలో ఏంటంటే ప్రతి సంవత్సరం మే నెలలో మొదటి మంగళవారాన్ని ప్రపంచ ఆస్తమా దినంగా ప్రకటించారు.
ఎందువల్ల అంటే నవంబర్ డిసెంబర్ లో చేసుకునేది మేకి ఎందుకు ఒక ఫిక్స్డ్ ఒక యూనిఫామిటీ మెయింటైన్ చేయాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మే ఫస్ట్ మంగళవారం ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మే రోజున మనకు ప్రపంచ ఆస్తమా, అందుకే ఒక్కోసారి 5వ తారీఖు వస్తుంది, ఒక్కోసారి 6వ తారీఖు వస్తుంది, ఒకసారి 7వ తారీఖు వస్తుంది, ఇలాగ డేట్స్ మారుతూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ ట్యూస్డే జరుపుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు మందిగా ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. మన భారతదేశంలో దాదాపు 5 కోట్ల కంటే ఎక్కువ మంది బాధపడుతున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2 లక్షల కంటే ఎక్కువ మంది ఆస్తమాతో మరణిస్తున్నారు. సో ఈ మరణాల సంఖ్య ఎందుకు కలుగుతుంది అంటే జినా ఏమి దీని గురించి ముఖ్య ఉద్దేశాలు ఏం చెప్పింది అంటే అసలు ఈ ఆస్తమా ప్రపంచవ్యాప్తంగా పెరగటానికి మూల కారణం ఏంటి, ఎందుకు ఇది సంవత్సరం పెరుగుతూ పోతా ఉంది, ఈ పెరుగుతున్న దానికి కారణాలు తెలుసుకోవాలి, ఆ కారణాలని పేషెంట్లకు తెలియజెప్పాలి, తద్వారా వాళ్ళకు నివారణ చర్యలు తెలుసుకునేలాగా చేయాలి, ఆస్తమా వల్ల కలిగేటటువంటి మరణాలని ఆపాలి, ఆస్తమా వల్ల కలిగేటటువంటి అడ్మిషన్స్, సివియర్ ఆస్తమాతో అడ్మిట్ అవుతూ ఉంటారు, ఈ అడ్మిషన్స్ని ఆపటం ఎలా, సో దీనికోసం ఎలాంటి చికిత్స అందించాలి అని చెప్పి హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. మరి ఆస్తమాని ఎవరు ట్రీట్ చేయాలి అంటే ఫ్యామిలీ ఫిజిషియన్స్, జనరల్ ఫిజిషియన్స్, పిడియాట్రిషియన్స్, తర్వాత చెస్ట్ ఫిజిషియన్స్, తర్వాత ఈఎన్టీ, ఎలిడ్ స్పెషాలిటీస్ అందరు కూడా, అంటే ఏ ఒక్క శాఖకు ఆస్తమా అనేది పరిమితం కాకుండా, ఎందుకంటే అది సిస్టమిక్ ప్రాబ్లం ఎలర్జీ అనేది, కాబట్టి అందరూ ప్రొఫెషనల్స్ కూడా దీని మీద దృష్టి పెడితే తప్ప ఈ యొక్క డిసీజ్ని కంట్రోల్ చేయటం సాధ్యం కాదు అని చెప్పి కొన్ని మార్గదర్శక సూత్రాలను ఇచ్చింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక నినాదాన్ని ఇచ్చింది. ఏమని? ఫస్ట్ నినాదం ఏంటంటే గాలి పీల్చే హక్కు అందరికీ సమానంగా ఉండాలి. ఫస్ట్ నినాదం. ఎందుకు? మనం ఆహారం లేకపోయినా కూడా ఒక నెల రోజులైనా ఉండొచ్చు, నీళ్లు లేకపోతే కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ గాలి లేకపోతే మాత్రం 3 నిమిషాల కంటే, కొన్ని సెకండ్ల కంటే ఎక్కువ ఉండలేదు. అంటే 3 minutes కనుక గాలి లేకపోతే బ్రెయిన్ డెడ్ అంటారు. 3 నిమిషాలు గాలి అందకపోతే బ్రెయిన్ డెడ్. కాబట్టి ఇంత ఇంపార్టెంట్. కాబట్టి శ్వాస అనేదే జీవితం. శ్వాసని అందుకోలేకపోవటం, శ్వాసని పొందలేకపోవటం అనేది శాపం. కాబట్టి శ్వాసనే ఆస్తమా అనేది అడ్డుకుంటుంది. కాబట్టి అది అనుభవించే వాళ్ళకు తప్ప ఈ నరకం ఇంకెవరికి అర్థం కాదు. కాబట్టి దీని మీద అందరూ, ముఖ్యంగా డాక్టర్లు అవేర్నెస్ కలిగించుకోవాలి, ఏ విధంగా వైద్యం చేయాలి అనేది నేర్చుకోవాలి. తర్వాత ఆస్తమా బాధితులకు కూడా కొన్ని చెప్పిందనమాట. అంటే మూఢనమ్మకాలు, నాటు వైద్యాలు, రకరకాలైనటువంటి వైద్యాలు అందుబాటులో ఉండి, సో ఏ మందు పడితే ఆ మందు వాడకుండా కరెక్ట్ మెడిసిన్స్ ఏ మందులు వాడాలి అనేటటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది. దానివల్ల ఏంటంటే 1998 తర్వాత ఆస్తమా వైద్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. సో చాలామంది వైద్యులు ఇప్పుడు ఆస్తమా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆస్తమా వైద్యం అనేది ఒకప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకునేవాళ్ళు, ట్యాబ్లెట్లని, సూదులని, టానిక్లని, అలా. ఇప్పుడు ఇన్హేలర్స్ వచ్చాయి. ఆ ఇన్హేలర్స్ ఎలా వాడాలి అనేది జినా అనేది కొన్ని మార్గదర్శక సూత్రాలను చెప్పింది. అంటే ఫస్ట్ స్టేజ్ ఉంటే ఎలా వాడాలి, సెకండ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎలా వాడాలి, థర్డ్ ఎలా వాడాలి, ఫోర్త్ స్టేజ్లో ఎలా వాడాలి, ఏ డోస్లో వాడాలి, ఎంతకాలం వాడాలి అనేది క్లియర్గా చెప్పిందనమాట. సో దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, ఆ గైడ్ లైన్స్ని పాటించిన వాళ్ళు, సో ఆస్తమా వైద్యాన్ని గనక సరిగ్గా మనం పిల్లల్లో కానివ్వండి, టీనేజర్స్లో కానివ్వండి, పెద్దల్లో కానివ్వండి కరెక్ట్గా అందించగలిగితే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. వరల్డ్ ఆస్తమా డే ఉద్దేశం ఏంటి? అదే అంటే ఏంటంటే యూ కెన్ కంట్రోల్ యువర్ ఆస్తమా అనేది ఈ సంవత్సరం యొక్క నినాదం. ఈ సంవత్సరం అంటే దాదాపు 1998వ సంవత్సరం నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా ఇప్పటి వరకు ఈ 15 ఏళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు మనం ఒక కార్యక్రమం రూపొందించాం మేము. అంటే నెక్లెస్ రోడ్లో ఆస్తమా వాక్ ఫర్ ఫ్రీడమ్ టు బ్రీత్ అనేది రేపు మే 7th రోజు 7 గంటలకి అది మొదలవుతుంది, ఆస్తమా వాక్. అయితే దీని ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు అవగాహన కలిగించటం. దీని ద్వారా ఏంటి? ప్రజలకు అవగాహన కలిగించటం, మీడియాకు అవగాహన కలిగించటం, ఆస్తమా పేషెంట్లకు అవగాహన కలిగించటం. దాని తర్వాత ఇందులో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి అని జినా చెప్పింది అంటే సెలబ్రిటీస్ని, పబ్లిక్ సెలబ్రిటీస్ని ఇందులో ఇన్వాల్వ్ చేయాలి, తర్వాత మీడియాని ఇన్వాల్వ్ చేయాలి, తర్వాత పొలిటికల్ ఈవెన్ రాజకీయ నాయకుల్ని
దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇన్వాల్వ్ చేయాలి, ఎన్జిఓస్, సో నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, అంటే స్వచ్ఛంద సంస్థలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. అంటే వీటన్నిటి ఉద్దేశం ఏంటంటే అందరినీ ఇన్వాల్వ్ చేయటం వల్ల ఈ ఆస్తమా మీద మనం అవగాహన కలిగించవచ్చు. అప్పుడు మాత్రమే ఈ ఆస్తమా అనేటటువంటి ఈ జబ్బుని మనం కొంతలో కొంతైనా కంట్రోల్ చేయొచ్చు. అందుకే యూ కెన్ కంట్రోల్ యువర్ ఆస్తమా అని ఈ సంవత్సరం నినాదం. అంటే ఇట్ ఈస్ టైమ్ నౌ. అంటే ఎందుకు అంటే చాలా మంది ఇప్పుడు 100 మంది ఆస్తమాతో బాధపడుతూ ఉంటే 95% మంది కరెక్ట్ వైద్యాన్ని అందుకోవట్లేదు. ఎందువల్ల అందుకోవడం లేదు? అది కరెక్ట్ అంటే ఏంటంటే అన్కంట్రోల్డ్ ఆస్తమా అంటాం, లేదా పార్ట్లీ కంట్రోల్డ్ ఆస్తమా. పాక్షికంగా ఆస్తమా కంట్రోల్లో ఉంది చాలా మందికి, చాలా మందికి అన్కంట్రోల్డ్ ఉంది. కంట్రోల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ, 5 నుంచి 10% మాత్రమే ఆస్తమా ఉన్నప్పటికీ కూడా మంచి జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకు మరి ఇలా? ఈ 90% మందికి ఏమైంది అంటే వాళ్ళకు ఆస్తమాకి ఏ మందులు వాడాలో తెలియదు, ఏ మందులు రాయాలో కొంతమందికి తెలియదు. అంటే తాళం ఒకటి, తాళం చేయి ఒకటి. కాబట్టి ఆస్తమా అనేది కంట్రోల్లో లేకుండా పోయింది. కాబట్టే జినా ఏం చేసిందంటే కొన్ని మార్గదర్శక సూత్రాల ద్వారా ఏ మందులు ఫస్ట్ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయాలి, పేషెంట్కి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ని కనుక పాటించి మనం పేషెంట్కి అన్ని రకాల పరీక్షలు చేసి దాని తర్వాత ఇది ఆస్తమానా అలర్జీనా తెలుసుకొని ఊపిరితిత్తులో ఇంకేమైనా వ్యాధి ఉందా దాన్ని రూల్ అవుట్ చేసుకొని ఏ వయసు వారికి ఇది అన్కంట్రోల్డ్ ఆస్తమానా, పార్ట్లీ కంట్రోల్డ్ ఆస్తమానా, లేకపోతే టోటల్గా కంట్రోల్లో ఉందా, అన్కంట్రోల్డ్ ఆస్తమా అయితే ఏ వైద్యాన్ని అందించాలి, ఏ మోతాదులో మందులు వాడాలి, తర్వాత పార్ట్లీ కంట్రోల్ అంటే పాక్షికంగా ఉన్నటువంటి ఆస్తమాకి ఏ మందులు వాడాలి, ఎంత డోసులో వాడాలి, ఇవన్నీ కూడా మార్గదర్శక సూత్రాల వల్ల మొత్తం మీద ఏంటంటే ఈ అన్కంట్రోల్డ్ అంటే అసలు కంట్రోల్లో లేని వాళ్ళు, పాక్షికంగా కంట్రోల్లో ఉన్నవాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలి అనేది నినాదం. ఎందుకు? యూ కెన్ కంట్రోల్ యువర్ ఆస్తమా విత్ గుడ్ ట్రీట్మెంట్ అనేది ఈ సంవత్సరం యొక్క నినాదం. రైట్. ఎవరెవరు చేసుకోవాలి ఈ వరల్డ్ ఆస్తమా డే అనేది? ఎవరెవరు చేసుకుంటారు కూడా? అవును, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మొట్టమొదటి ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని 1998లో జరుపుకున్నారు. కేవలం 35 దేశాలు మాత్రమే పార్టిసిపేట్ చేశాయి అందులో. ఇప్పుడు 150 పైగా దేశాలు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఆస్తమా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా పెరిగేటటువంటి జబ్బుల్లో ఆస్తమా ఒకటి. ఆస్తమా మొదలయ్యేది బాల్య దశలో. చాలా మంది ఏమనుకుంటారంటే ఆస్తమా పెద్దవాళ్లలో, ముసలి వాళ్లలో వచ్చే ప్రాబ్లం అనుకుంటారు, కానీ చిన్న పిల్లల్లోనే ఆస్తమా మొదలవుతుంది. కాబట్టి పిల్లల వైద్య నిపుణులు కూడా ఆస్తమా గురించి అవగాహన పెంచుకోవాలి. తర్వాత జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి కూడా చాలా మంది పేషెంట్లు వెళ్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత ఫ్యామిలీ ఫిజిషియన్స్ వాళ్ళు కూడా ఆస్తమా గురించి అవగాహన తెలుసుకొని, ఆస్తమా అనేది ఏదో ఒక సూపర్ స్పెషాలిటీ జబ్బేం కాదు, ఎవరైనా సరే అవగాహన పెంచుకొని దాన్ని చక్కగా వైద్యాన్ని అందించవచ్చు. కాబట్టి అదేదో సర్జరీ చేసే కేసేం కాదు. కాబట్టి ఎంబీబీఎస్ చదివినటువంటి ఏ ఒక్కళ్ళైనా సరే ఆస్తమా మీద సరి అయినటువంటి వైద్యాన్ని పేషెంట్లకు అందించవచ్చు అని జినా గైడ్ లైన్ చెప్తా ఉంది. కాబట్టి అన్ని దేశాల్లో ఇప్పుడు ఆస్తమా మీద అవేర్నెస్ పెరిగింది, డాక్టర్లలో కూడా అవేర్నెస్ బాగా వచ్చింది, పేషెంట్లలో కూడా మీడియా వల్ల ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల అవగాహన అనేది బాగా వస్తుంది. కాబట్టి ఆస్తమా కంట్రోల్ అనేది ఇప్పుడు ఎఫెక్టివ్గా పెరిగిపోతా ఉంది. కాబట్టి అన్ని దేశాలు పాల్పంచుకుంటున్నాయి. తర్వాత డాక్టర్లు, హాస్పిటల్స్, ఎన్జిఓస్ ఎవరు తోచిన విధంగా వాళ్ళు కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆస్తమా మీద ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, చేయాలి కూడా. అంటే ఈ సమస్య ఎంత పెద్దది అంటే ఏ ఒక్కళ్ళో, ఏ ఒక్క హాస్పిటల్లో, లేకపోతే ఏ ఒక్క ఆర్గనైజేషనో ఇది ఇందులో దృష్టి పెడితే సరిపోదు. సో అన్ని తరగతుల వాళ్ళు, సమాజంలో ఉన్నటువంటి అందరూ కలిస్తేనే ఈ వ్యాధి మీద పోరాటం చేయడం అనేది ఈజీ అవుతుంది. జనరల్ ఏ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు మన ఇండియాలో కూడా లేట్ గా జాయిన్ అయింది. అంటే వెస్ట్రన్ కంట్రీస్ లో ఈ ఆస్తమాకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ దేశంలో ఇప్పుడు మాత్రం బాగా పంచుకుంది. అంటే ఆస్తమా మీద అవగాహన కార్యక్రమాలు, ఇప్పుడు ఈ బుక్ నేను రాశాను,
పేషెంట్ల యొక్క దీని గురించి శ్వాస అనేటటువంటి పుస్తకం. తర్వాత ఒక క్యాసెట్ కూడా ఆరోగ్యం మీద అందరికీ ఆరోగ్యం అనేటటువంటి ఒక క్యాసెట్ని చేయటం జరిగింది. 1998 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు 15th ఆస్తమా వాక్ మేము May 7th రోజు చేయబోతున్నాం. అంటే ఫస్ట్ వెస్ట్రన్ కంట్రీస్లో దీన్ని బాగా చేశారు. ఇప్పుడు మన తూర్పు దేశాల్లో కూడా దీన్ని అందరూ కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తూ దీని అవేర్నెస్ మీడియా ద్వారా బాగా తెలుసుకొని ఇంటర్నెట్ ద్వారా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇప్పుడు దీన్ని బాగా చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అయితే ఆస్తమా చేసిన తర్వాత ఈ యొక్క జినా చెప్పేటటువంటి అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా జినా చెప్పింది మనకి. అంటే ఏంటంటే వైద్యం అత్యుత్తమమైనటువంటి వైద్యము ఆస్తమా పేషెంట్కి అందించిన తర్వాత అతను ఎలాంటి మార్పు వస్తుంది అతనిలో అంటే తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, తెమడ రావటం, బాధలు లేకుండా ఉండాలి. అంటే సిమ్టమ్ ఫ్రీ అంటాం. ఎలాంటి రోగ లక్షణాలు కనపడొద్దు కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తే. తర్వాత పగలని రాత్రిని ఎప్పుడు పడితే అప్పుడు దగ్గు రావటం, ఆయాసం రావటం రావద్దు. నిద్ర అతనికి డిస్టర్బ్ కావద్దు. ఏ పని చేసినా ఆయాసం లేకుండా ఉండాలి. తర్వాత ఆస్తలిన్ వాడటం, వెంటార్లిన్, సాల్బిటమాల్ ఇన్హేలర్స్ వాడకం అనేది తగ్గిపోవాలి. రిలీవర్స్ వాడకం తగ్గిపోవాలి. ఊపిరితిత్తుల పనితనం అనేది మామూలుగా ఆస్మా లేని వాళ్ళకి ఎలా ఉంటుందో ఆస్మా ఉన్న వాళ్ళకు కూడా అలాగే ఉండాలి. కాబట్టి అవుట్కమ్ మెజర్స్ అని చెప్పి అంటారు. అవుట్కమ్ మెజర్స్ అంటే ఇవన్నమాట. అంటే హ్యాపీగా ఉండటం. తర్వాత కుటుంబ సభ్యులు కూడా ఆ హ్యాపీనెస్ని గమనించాలి. కుటుంబ సభ్యులు కూడా చాలా బాగున్నాడు ఈ మధ్య, అంతకుముందు దగ్గుతూ ముక్కుతూ మూలుగుతూ ఉండేవాడు కానీ ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాడు అంటే కుటుంబ సభ్యులు కూడా గమనించగలిగే అంత మార్పు వస్తేనే అది అసలైన వైద్యం. కాబట్టి పేషెంట్ ఫస్ట్ మార్పుని గమనిస్తాడు, తర్వాత తన తోటి వాళ్ళు గమనిస్తారు, తర్వాత సొసైటీలో కూడా ఆఫీసులో పోయినప్పుడు కూడా గమనిస్తారు. అంటే ఆ మధ్య నువ్వు ఎలా బాధపడుతుండేవాడు ఇప్పుడు చాలా బాగున్నావే అంటూ ఉంటారు. అంటే అలా ఉండాలి వైద్యం అని చెప్పి జినా చెప్పింది. మరింత డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి TV1.